జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ మధ్య జరిగిన సంఘటన తుని దగ్గర ఒక చిన్న పాప మిస్సింగ్ కేసు చాలా బాధాకరంగా ఉంది. ఎంత బాధాకరం అంటే 3 ఏళ్ల చిన్నారి అసలు తన ఏ అన్యం పుణ్యం ఎరగని పాప ఏమైందో తెలీదు. దయచేసి మీకు కుళ్ళు, కుతంత్రాలుంటే చిన్న పిల్లల మీద చూపించకండి. పిల్లలు ఏం జేశారు వాళ్ళు? ఆ చంటి బిడ్డల మీద చూపిస్తారు. అసలు ఏమైందో తెలీదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలీదు. ఎవరైనా మిస్ చేశారా? లేదా ఆ అమ్మాయికి ఏదైనా జరగరానిది జరిగిందో తెలీదు. అందుకే శ్రీపాద వల్లభుల దగ్గర వేడుకుంటున్నాం. ఎందుకంటే స్వామికి చిన్న బిడ్డలన్నా, ఆడపిల్లలన్నా, అక్కా చెల్లెలన్నా చాలా ఇష్టం. మా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం తరపు నుంచి అందరం గూడా ఆ పాప కోసం ప్రార్థిస్తున్నాము. ఏదైనా ఉంటే ఆ కర్మను తొలగించి స్వామి తొందరగా ఆ పాప యొక్క వివరాలు తెలియజేయాలని గూడా కోరుకుంటున్నాము. అందరూ గూడా తెలుసుకోవాల్సింది ఒకటే. ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కులులు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం, ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేనితనము, అలాగే ఇవన్నీ వీటి వల్ల చాలా చాలా ప్రమాదాలు. అంటే మంచి వాళ్ళు కూడా బలైపోతున్నారు. ధర్మాన్ని అనుసరించండి. ధర్మ మార్గంలో వెళ్ళండి. మీరు చేసిన కర్మ ఎప్పుడు విడిచిపెట్టదు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు తప్పు చేస్తే, ఏం కాదు నేను తప్పు చేసినా బావున్నాను అని విర్రవీగొచ్చేమో గానీ, ఆ కర్మ మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే స్వామి ముందే చెప్తున్నాను. ధర్మాన్ని అనుసరించండి. దాన ధర్మాలు చేయండి. ప్రేమని పంచండి. కుళ్ళు కుతంత్రాలు వదలండి. ఓరవలేనితనం వదలండి. మంచిని అలవర్చుకోండి. స్వామే మిమ్మల్ని నడిపిస్తారు. అందరికీ కష్టాలుంటాయి. సమస్యలుంటాయి. కానీ కష్టాలు, సమస్యలు శాశ్వతం కాదు. ఆ శక్తి నిమ్మని స్వామిని కోరుకోవాలి. జీవితంలో ముందుకెళ్ళాలి. అలాగే ఆ పాప అతి శీఘ్రంగా దొరకాలని అందరం కూడా దత్తపీఠం తరపు నుంచి ప్రార్థిస్తున్నాం స్వామికి. శ్రీ దత్తాత్రేయ మహారాజ్‌కి జై. అలాగే ఖమ్మంలో గూడా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. 12 ఏళ్ల బాలిక. ఆ బాలికని కూడా ఏమి తెలీదు. ఆడుకుంటున్న బాలిక తాతగారింటికొచ్చింది సెలవులకి. ఆ పిల్లని గూడా చిత్రహింసలు బెట్టి, "మీ వయసెంత? మీకు ఇలాంటి దుర్బుద్ధులు, ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? మానవ మృగాలుగా ఎందుకు తయారవుతున్నారు?" ఆ పాపని ఫిజికల్ అబ్యూజ్ చేసి, ఆ అమ్మాయిని మీద నుంచి కిందకి తోసేసి, మూడో అంతస్తు నుంచి, ఆ అమ్మాయి జీవితానికి సమాధానం ఎవరు జెప్తారు? ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి, వెన్నుపూస ఎముక ఇరిగిపోయి, జీవితాంతం ఆ అమ్మాయి జీవించే జీవితానికి సమాధానం ఎవరు జెప్తారు? అసలు ఎందుకు ఇలాంటి దుర్బుద్ధి, ఆలోచన చంటి బిడ్డల మీద మీ కన్నెందుకు బడుతుంది? పైశాచిక ఆనందం కోసము ఒకరి బలిని కోరుకుంటారా? ఒక జీవితాన్ని కోరుకుంటారా? ఆలోచించండి. అసలు మీరు మనుషులేనా? మనుషులుగా ప్రవర్తిస్తున్నామా? అసలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళుంటారు. మీ ఇంట్లో గూడా ఆడబిడ్డలుంటారు. ఆడబిడ్డని పవిత్రంగా భావించండి. చక్కగా చూసుకోండి. శ్రీపాదులు గూడా అక్కచెల్లెలున్నారు. శ్రీపాద స్వామి గూడా. శ్రీ విద్యాధరి రాధ సురేఖ. అమ్మా అని ఎంతో ప్రేమగా, వాత్సల్యంగా చూసుకునేవారు. అసలు ఏం నేర్చుకుంటున్నారు మీరు? చంటి బిడ్డల మీద కన్నేసి, వాళ్ళ జీవితాలు నాశనం జేసి, ఏం ఎదుగుతారు మీరు? మీ కుటుంబం కూడా ఉంది గదా! అందుకే మీరు గనక చిన్న పిల్లల జోలికొస్తే మేము విడిచిపెట్టము. జాగ్రత్త. మీరు తప్పు చేసే ముందు ఆలోచించుకొని ప్రవర్తించండి. ఇక స్వామి అనుగ్రహంతో ఈ చంటి బిడ్డలందరికీ, ఆడబిడ్డలందరికీ గూడా రక్షణగా ఉండాలి స్వామి అని కోరుకుంటున్నాము దత్తపీఠం నుంచి.